ఆ పరమాత్మ ఎట్లాంటి వాడు అంటే అవినాశి. ఫస్ట్ వాడి పేరు ఏమిటి అంటే అవినాశి. అవినాశి అంటే నాశనం కానివాడు. మనం ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు నాశనం అవుతుంది. అంటే కాలం గడిచే కొద్దీ వస్తువు డీజనరేట్ అయిపోతుంది, తర్వాత నశించిపోతుంది. వాడు నాశనం కానివాడు, అస్సలు ఎప్పుడూ తరగడు. బంగారం కూడా వేసుకుంటే కొంచెం తరిగిపోతూ ఉంటుంది కొంతకాలానికి, ఎముకలు అరిగిపోతూ ఉంటాయి కదా. మరి ఏ వస్తువైనా కొంతకాలానికి పాడైపోవడం ఉంది. వీడు పరమాత్మ అనేవాడు అస్సలు ఎప్పుడు కూడా పాడవడుట, అవినాశి. వాడికి వినాశం అనేదే లేదు. ఎట్లా ఉంటాడో ఇక ఆలోచించుకో. అవినాశితు తద్విద్ధి. ఆ పరమాత్మని తెలుసుకో. ఏమని తెలుసుకుంటామంటే అవినాశి అని. ఆ అవినాశి ఒక వస్తువులో కాదు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు చెడిపోకుండా అట్లా ఉంటే ఇది పర్మనెంట్గా ఇట్లాగే ఉంది, పర్వాలేదు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాస్ అనుకో, ప్లాస్టిక్ గ్లాస్ ఏం అరగదు, అట్లాగే ఉంటుంది. అంటే అరగకపోవడం దాని లక్షణం. వాడుకున్నా అరిగిపోదు. అదే వెండి గ్లాస్ అయితే అరిగిపోతుంది. అట్లా కాదు, సర్వమిదం తతం. ప్రతి వస్తువు అట్లా నాశనం కాకుండా ఉండాలి. పరమాత్మ లక్షణం. ఆయన అన్ని వస్తువుల్లో ఉంటాడు. ఆయన ఉండడం వల్ల ఏ వస్తువు నాశనం కాదు, అంటే తరగదు. వినాశం అవ్యయస్య అస్య అస్య, ఈ అవ్యయస్య, ఈ వ్యయం కానటువంటి, ఖర్చు కానటువంటి ఈ పదార్థానికి ఎవడైతే కర్తుం నా అర్హతి, వాడు అవ్యయమైనటువంటి ఈ ఆత్మ వినాశం అవుతుంది అని ఎవడైతే అనుకుంటాడో వాడికి ఏం తెలియటం లేదు అంటాడు. ఎట్లా చెప్తున్నాడంటే, ఒక వస్తువు ఉంది, ఒక గింజ, భూమిలో గింజ నాటాము, ఒక చెట్టు వచ్చింది. అంటే ఆ గింజ నాశనం అయిపోతేనే చెట్టు వస్తుంది. నీకు గింజ తర్వాత తీసి చూపించమంటే నేను గింజ చూపించలేను. ఆ గింజలో నుంచి చెట్టు వచ్చిందని చెప్తా. అది ప్రాంగ్ నిర్వికల్పం. అంతకుముందు అందులో ఏమీ లేదు, ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే అప్పుడు అవ్యక్తంగా ఉంది, ఇప్పుడు వ్యక్తమైంది. ఏ వస్తువైనా ఒక వస్తువులో నుంచి వచ్చింది అంటే ఆ వస్తువు ఖర్చు అయిపోవాలి. నా దగ్గర 10 తులాల బంగారం ముద్ద ఉంది, ఒక 3 తులాలు గొలుసు చేయించుకున్నా, ఆ బంగారం అందులో నుంచి 3 తులాలు అయిపోవాలి. అంటే ఇక్కడ 7 తులాలే ఉండాలి. 10 తులాలు ఉండి నాకు గొలుసు రాదు. నీకు అదే చెప్తున్నాడు. ఏ వస్తువు అయినా ఆ వస్తువు అలాగే ఉండి అందులో నుంచి ఈ వస్తువు రాదు. అందులో కొంత తగ్గితేనే వస్తుంది. అప్పుడు దానికి వినాశి అనాలి. అంటే ఇప్పుడు ఆ 10 తులాల్లో 3 తులాలు వినాశి అయింది, అది అక్కడ పక్కన కనపడుతుంది. ఈ పరమాత్మలో నుంచి ఎన్నిసార్లు ఎంతమంది బయటకు వచ్చినా అది అవినాశి అంటున్నాడు. అది మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే అది పూర్ణంగా అట్లాగే ఉంటుంది. వశిష్ఠుడు రాముడికి యోగ వాసిష్టంలో ఒక కథ చెప్తాడు. రామ, ఒక బిల్వ ఫలం ఉంది. బిల్వ ఫలం అంటే మారేడు పండు. ఒక పండు ఉంది. ఆ పండు బ్రహ్మ మొట్టమొదట, ఇప్పుడు వైవస్వత మన్వంతరం అంటే 7వ మన్వంతరం కదా, ఆ మొదటి మన్వంతరంలో కూడా బ్రహ్మకల్పంలో ఆ బ్రహ్మ కూడా ఆ పండును చూశాడు. అంటే ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో మహాయుగాల నుంచి అది ఉన్నది. ఆ పండు దాని మొదలు ఎవరికీ తెలియదు. దాన్ని ఎవరు చూడలేదు. చూశాడు అంటున్నాడు, మళ్ళీ చూడలేదంటాడు. చూశాడు అంటే అనుభవిస్తున్నాడు. దాన్ని చూడగానే ఎవడు తిని కాదు, ఈ పండు చాలా తీయగా ఉంటుంది, ఈ పండు చాలా రుచిగా ఉంటుంది అని ప్రతివాడికి అనిపిస్తుంది. వాడది తిన్న ఫీలింగ్ పొందుతాడు, తినడు. దాన్ని జస్ట్ చూస్తూ ఉంటే. రాముడికి వశిష్ఠుడు చెప్పిన కథ, దీన్ని మళ్ళీ అన్వయించినప్పుడు మీకు అర్థమవుతుంది. అటువంటి పండు ఉంది. ఆ పండులో నుంచే అలాంటివే అనేక సూర్యగోళాలు, బ్రహ్మాండాలు ఇవన్నీ వచ్చినాయి. దానిలో నుంచి వచ్చినాయంటే అది తీసి ఇవి రాలేదు, దాంట్లో నుంచే వచ్చింది. దానిలో ఏ భాగం తరగలేదు, అదంతా అట్లాగే ఉంది. అంటే దాంట్లోంచి ఒకటి వస్తే అది కొంచెం తగ్గిపోవాలి, అట్లా తగ్గదు, అది అట్లాగే ఉంటుంది. దాంట్లో నుంచి వచ్చింది ఇవన్నీ ఇప్పటికీ అట్లా వస్తూనే ఉన్నాయి, కానీ అది తగ్గకుండా అట్లా ఉంటూనే ఉంది. ఇవి అనేకం వస్తున్నాయి, ఒకటి కాదు. వచ్చేవి పూర్ణంగా ఉన్నాయి. అంటే పండులో కొంత భాగం వచ్చి అట్లా లేదు. ఆ పండులో ఏమైతే ఉందో అది దీంట్లో కూడా ఉంది.
అంటే ఏ భాగం కూడా తక్కువ లేదు. అది ఎంత ఉందో ఇది అంత పూర్ణంగా ఉంది. అది ఎట్లా చేస్తుందో ఇది కూడా మళ్ళీ ఇంకొక పండును సృష్టిస్తోంది. ఇది తగ్గిపోవటం లేదు. ఇటువంటివి అనేకం ఉన్నాయి అన్నాడు. ఈ ప్రపంచం అట్లాంటిది, అట్లా నువ్వు అర్థం చేసుకో అర్జున అన్నాడు. రామ అన్నాడు. అక్కడ వశిష్ఠుడు రాముడికి చెప్పాడు, ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అది ఎట్లా ఉంటుంది? ఒక పదార్థంలో నుంచి కొంత భాగం తీసేస్తే తగ్గాలి కదా. పరమాత్మ అవినాశి అంటున్నాడు, ఇప్పటికి కూడా తగ్గలేదు అంటున్నాడు. వాడు మొదటి నుంచి తగ్గలేదు, ఇప్పుడు కూడా తగ్గలేదు. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తే మన ఫోర్ ఫాదర్స్ ఎవడో కొన్ని జనరేషన్లకు ముందరో సృష్టికి ముందరే అనుకుందాం, అప్పుడు ఒకడు పుట్టాడు, ఒకడు ఉన్నాడు. వాడిలో ఏ భాగము తగ్గలేదు. ఇప్పుడు నీలో ఏ భాగము తగ్గలేదు. నీ కొడుకు సేమ్ నీలాగా వచ్చాడు వాడు బయటికి. నీలో కొంత తీసుకుని నీలో ఏది ఒక పార్ట్ తగ్గిందా? ఏం తగ్గలే. నీలో నుంచి వాడు వచ్చాడు, వాడు నీలాగే ఉన్నాడు. వాడు మళ్ళీ ఎటువంటి వాడు అంటే ఇంకొకరిని తయారు చేయగలిగిన వాడు. ఇట్లా ఎంతమందో వచ్చారు ఈ ప్రపంచంలోకి. ఎవరికి వాడు పూర్ణంగానే ఉన్నాడు. ఒకటి దాంట్లో ఇప్పుడు నా కొడుకే అంటున్నావు, కానీ నీలో ఏ భాగం, కాలు సగం పోయిందా, చెయ్యి సగం పోయిందా? ఏం పోలే. నీ ఎముకలు, నీ కండరాలు, నీవన్నీ నీకే ఉన్నాయి. నీ గర్భంలో ఉన్న బిడ్డ నీలో నుంచి తీసుకుంటున్నాడు అంటున్నావు. వాడికే నీకు ఏ విధమైన సంబంధం లేదు. ఎందుకంటే నిన్ను కట్ చేసి తీయటంగా. ఇప్పుడు నా వేలు ఉందనుకో, నా శరీరంలో భాగం, దీన్ని నేను ఇక్కడ కత్తిరిస్తే కానీ ఇది బయటికి రాదు. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది అంటే నాలో ఒక వేలు తక్కువ అవ్వాలి. అట్లా నాలో నుంచి ఒక కొడుకు పుడితే నాలో ఏం తగ్గటం లేదు. నాకు వాడికి అసలు సంబంధం లేదు. ఏ భాగం కట్ చేసి వాడిని తీయటం లేదు. ఒకవేళ సీసెక్షన్ చేస్తున్నారంటే వాడు రావడానికి కష్టమై సీసెక్షన్ చేశారు, కానీ నా శరీరంలో ఒక భాగాన్ని కోసి నా కొడుకుని బయటికి తీయక్కర్లే. వాడు మళ్ళీ ఎంత వాడు అంటే సేమ్ నా అంత పూర్ణుడు. ఎందుకంటే వాడు అట్లా పుడుతున్నాడు కదా. బ్రహ్మాది దేవతలు ఎవ్వరూ దాన్ని తినకుండానే దాని సాటిస్ఫాక్షన్ అనుభవిస్తున్నారన్నావు. నీ కొడుకును చూసి నువ్వు సంతృప్తి చెందుతున్నావు. నువ్వు నిన్ను చూసుకున్నంత మోహం పడుతున్నావు కదా. ఆ పండు ఇప్పటికీ అట్లాగే ఉంది. బ్రహ్మకల్పం మొదట్లో కూడా ఇట్లాగే ఉంది అంటున్నాడు. ఇది అవినాశి. ఇది వినాశం కావటం లేదు. ఇందులో ఏ భాగము పోవటం లేదు. దాని ప్రకారం ఆలోచిస్తే నీవు ఎవరినైతే చూస్తున్నావో, నువ్వే కాదు, చీమ కూడా, చీమలో నుంచి ఇంకొక చీమ వస్తుంది, తేలులో నుంచి ఇంకొక తేలు వస్తుంది, పాములో నుంచి ఇంకొక పాము వస్తుంది. పాము ఏం భాగం పోవటంలా. అట్లా ఈ ప్రపంచంలో కనపడుతున్న జీవరాశులన్నీ కూడా అవినాశి. అంటే ఏమిటి దానిలో ఉండి అట్లా వస్తున్నాయి మనకి? అందులో ఉన్న పరమాత్మ స్వరూపం. మరి నాకు పరమాత్మ ఏంటి కనపట్టాల. ఇప్పుడు వినాశం అయ్యేది ఏది? ఇప్పుడు వెంటనే అర్జునుడు అడుగుతాడు, మరి అట్లా అవినాశి, ప్రతి ఒక్కడు అవినాశి అయితే ఎందుకు చచ్చిపోతున్నారు? ఎందుకు చచ్చిపోతున్నారని అడిగాడు. మరి ఏమిటి చచ్చిపోతున్నాడు? రాముడు వెంటనే అడుగుతాడు వశిష్ఠుడిని, మీరు చెప్పిన వినాశం కానిది అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ బిల్వఫలం ఎలా ఉందో దానికి పుట్టిన బిల్వఫలం కూడా అలాగే ఉంది. ఈ బిల్వఫలం ఎట్లా అయితే ఇంకొక దాన్ని ప్రొడ్యూస్ చేసి కూడా తను తగ్గకుండా ఉందో, ఇప్పుడు ఈ సంతానం కూడా అట్లాగే ఇంకొకరిని కంటున్నారు. వీళ్ళు ఏం తరిగిపోవట్లేదు. నేను ఒకరిని కన్నాను, వాడు ఇంకొకరిని కంటున్నాడు, వాడు ఇంకొకరిని కంటున్నాడు. ఎవడు తగ్గడం లేదు. ఇక్కడ అందరూ కూడా పూర్ణంగానే ఉంటున్నారు. అంటే ఏమిటి వాళ్ళల్లో ఉండే ఈ పూర్ణత్వం అంటే కేవలం పరమాత్మ. నీకు కనపట్టం లేదు, కానీ పరమాత్మ నశించటం లేదు. వాడు ఇప్పుడు ఎంతమందిని ప్రొడ్యూస్ చేసినా వాడు అలాగే ఉంటున్నాడు. వాళ్ళు ఏ భాగము పోవటం లేదన్నాడు. అర్జునుడికి వెంటనే అనుమానం వచ్చింది. అట్లయితే మనుషులు చచ్చిపోతున్నారు కదా, నాలో భాగం పోలేదు, వాడు పుట్టుకకి నాలో భాగం పోకుండా వాడు పుట్టాడు అంటున్నావు. అంటే నేను ఎట్లా ఉన్నానో వాడు కూడా అట్లాగే ఉన్నాడు. నాకెట్లా ఎముకలు, కండరాలు, నాలో ఏ శరీరంలో కిడ్నీ దగ్గర నుంచి కళ్ళ దగ్గర నుంచి ఏమేమైతే నాకున్నాయో, వాడికి కన్ను ఇచ్చి నా కన్ను పోలే, వాడికి చెవి ఇచ్చి నా చెవి పోలే, పోవటం లేదు కదా. నేను పూర్తిగా అట్లా ఉంటున్నా. ఏమన్నా ఇందులో ఒక భాగం వాడికి ఇవ్వాలి అంటే నాకు ఆ మోహం కలగదు.
నాది ఇచ్చి వాడికి ఇచ్చేసి నేను పోగొట్టుకోవాలి అంటే నాకు వాడి మీద మోహం ఉండదు, ద్వేషం వస్తుంది. ఇక్కడ మోహం వస్తున్నది కదా. వాడిని చూసి, ఆ పండును చూసి అది తినకుండానే ఆ మోహాన్ని అది తిన్న తృప్తిని పొందుతున్నారు వాళ్ళందరూ, ప్రతి వాళ్ళు. ఇక్కడ ఎవరిని చూసి తృప్తి పొందుతున్నావు? నీ కొడుకు చూసి నువ్వు సంతోషపడుతున్నావు, నీ బిడ్డను చూసి నువ్వు సంతోషపడుతున్నావు కదా. ఏమిస్తోంది నీకు? నీ పిల్లలు నీకు ఏమిచ్చారు? నువ్వు ఎట్లా, ఎందుకు సాటిస్ఫై అవుతున్నావు వాళ్ళని చూడగానే? అదే మోహం అంటాడు. ఆ బిల్వఫలం ఒక పండు, అట్లాంటి పండునే చూసి, ఓ ఇది నాలో నుంచి ఈ పండు వచ్చింది, కానీ నాలో ఏ భాగము కాదు అని సంతోషపడుతుంది. ఆ ఉండటం అనేది, అంటే పరిపూర్ణంగా ఉండటం అనేటువంటిది, నాశం కానటువంటిది, అవ్యయమైనది ఆ పరబ్రహ్మ స్వరూపం. అది నీలో ఎక్కడుందో అర్జున నువ్వు వెతుక్కు. అంటే నువ్వు కంప్లీట్గా పరమాత్మవి అని చెప్పాడు. నువ్వే నాశనం కాని పరమాత్మవి. ఎందుకంటే నీ కొడుకు పుట్టినా నువ్వు నాశనం కాలేదు కదా. పోనీ నీ కొడుకు ఏమన్నా తగ్గుతాడంటే వాడు ఇంకొకరిని కంటున్నాడు కదా. లోకంలో చూస్తున్నాగా, మన నాన్న కన్నాడు, మన తాత కన్నాడు. మన కొడుకు కనడం మనం చూడకపోయినా మన నాన్న కన్నాడు, నాన్న తండ్రి కూడా నాన్నని కన్నాడు, మనం చూసాం. వీళ్ళందరిలో కూడా ఎవరు ఏ పార్ట్లు పోగొట్టుకోలేదు. 10 మంది పిల్లలు పుడితే 10 పార్ట్లు పోతాయి అంటే 10 మందిని కన్నారు ఎవరు. అప్పుడు నీ కొడుకు నీకు శత్రువు అవుతాడు. ఇప్పుడు నీకు శత్రువు కావటం లేదు, నీకు వాడు మోహింపదగిన పదార్థం అవుతున్నాడు. అర్జునుడు అడుగుతాడు, అయితే అందరూ పరమాత్మ అనేది ఈ మాటలో అర్థం అవుతుంది. ఎందుకంటే నువ్వు పరమాత్మ కాబట్టి ఇంకో పరమాత్మను సృష్టించలేవు. నువ్వు వ్యయం కాకుండా ఇంకొక వ్యయం కాని వాడిని నీలోంచి బయటికి తీయలేవు, తీస్తున్నావు. అలాంటప్పుడు చావు ఎందుకు సంభవిస్తోంది? నిన్నటిదాకా నాతో మాట్లాడిన మనుషులు, అంటే ఇంద్రియాలు, కళ్ళు, ముక్కులు అన్నీ పనిచేసినాయి వాడికి. ఒక్కొక్కడు ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాడు అంటారు. వాడు అంతకుముందు వరకు వాడికి కళ్ళు, ముక్కులు అన్నీ బాగా పనిచేసినాయి కదా. వాడు నిన్న సాయంత్రం కూడా బాగానే తిండి తిని పడుకున్నాడు కదా. తెల్లవారేటప్పటికి వాడికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాడు. కానీ మరి ఎందుకు చచ్చిపోతున్నారు? ఇందులో చచ్చేదేది? అవినాశి అయినటువంటి వాడిలో వినాశమయ్యే పదార్థం ఏది నాకు చూపించు. చచ్చిన వాడిని నేను చూస్తున్నాను, వాడు ఎట్లా ఉంటున్నాడు? ఎంత రీజనబుల్ క్వశ్చన్ అడుగుతున్నాడో చూడు. వాడు ఎట్లా ఉంటున్నాడు అంటే నాలాగే ఉంటున్నాడు. చచ్చిపోయిన వాడిని మనం చూస్తే వాడు మనలాగే ఉన్నాడు. మనకి వాడికి తేడా ఏముంటుందంటే, మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, వాడి ఇంద్రియాలు పనిచేయటం. అదే తేడా కనపడుతుంది, అందుకంటే ఏం తేడా కనపడలేదు. నిద్రపోతున్న వాడిని కొడితే లేపితే వాడు లేస్తున్నాడు, చచ్చిపోయిన వాడిని కొడితే లేవటం లేదు. ఏం జరుగుతుంది? వాడు అవినాశి అని ఒప్పుకున్నాను. ఎందుకంటే ఈ చచ్చిపోయిన వాడు, ఒకటి చచ్చిపోయినాడు అనుకుందాం, వాడు అంతకుముందు 10 మంది కొడుకుల్ని కన్నాడు. ఆ 10 మంది కొడుకుల్ని కన్నప్పుడు వీడు నాశనం కాలేదు. అప్పుడు వీడిని నేను అవినాశి అని ఒప్పుకున్నాను. వీడే పరమాత్మ, వీడిలో ఏ నాశనం కాని లక్షణం ఉందో అది పరమాత్మ లక్షణం అని ఒప్పుకున్నాను. ఇప్పుడు మరి వాడు ఇప్పుడు చచ్చిపోయినాడు అంటున్నారు. వాడు ఏం మాట్లాడటం లేదంటే తీసుకుపోయి కట్టెల్లో పెట్టినా కూడా, కాలబెట్టినా కూడా వాడు లేచి రావటం లేదు. మనం చిన్న నిప్పు అంటుకుంటే చెయ్యి గబుక్కుని లాక్కుంటాం, వాడికి అంత కట్టెల్లో పెడితే కూడా వాడు ఏం కదలటం లేదు. ఏమైంది? వాడు ఎందుకు చచ్చిపోతున్నాడు అని అడిగాడు అర్జునుడు. అసలు చావు అంటే ఏమిటి? ఎందుకు చావాలి? అసలు ఏమీ చావటం లేదు అర్జున, నువ్వు పొరపాటు పడుతున్నావు. చస్తున్నారు అంటున్నావు, ఎవ్వడు ఏం చావటం లేదు. అసలు ఈ శరీరం ఎందుకు వచ్చింది అంటే వాసనలతో నీకు శరీరం వచ్చింది. ఒక్కొక్క వాసన కోరుకున్నావు కదా, ఒక కోరికతో ఈ శరీరం వచ్చింది. ఆ వాసన ఎంతకాలం నీ దగ్గర ఉంటుందో అంతవరకు ఈ శరీరం నీతో ఉండాలి. ఇప్పుడు నేను గుడికి వెళ్ళాను, గుడికి ఎంతసేపు వెళ్తాను? గుడిలో దేవుడి దర్శనం అయ్యేదాకా కదా. దర్శనం అయిన తర్వాత గుడిలో దేవుడిని చూసేసాను, ప్రసాదం పెట్టేశాను, తినేశాను. ఇప్పుడు గుడిలో కూర్చుంటానా? నేను వచ్చేస్తాను. అంటే నేను ఎందుకు గుడికి పోయినాను? దేవుడిని చూడటానికి, ప్రసాదం తినడానికి. అది అయిపోయిన తర్వాత ఇంకా నాకు గుడిలో పని లేదు. అంటే ఒక పర్పస్, ఒక కారణంతో నేను ఇక్కడికి వచ్చాను. ఆ కారణంతో నేను గుడికి వెళ్ళేటప్పుడు నేను రిక్షానో, ఆటోనో, బస్సో, సైకిలో, కారో ఏదో ఒకటి తీసుకొని పోతాను. ఎందుకంటే అక్కడ వెళ్ళటానికి నాకు ఉపకరణం అది, దాంట్లో వెళతాను నేను. అట్లా నేను ఈ శరీరం అనేటువంటి ఈ రథాన్ని తెచ్చుకున్నాను.
ఈ రథము ఇది నాకు నేను వెహికల్ ఈ వెహికల్ తీసుకుని నా కోరిక నా వాసన ఈ ప్రపంచంలోకి వచ్చింది. వెహికల్ నాకు ఎక్కడ పనికి రావాలి? నన్ను అక్కడికి తీసుకుపోయేదాకా పనికి రావాలి. ఇప్పుడు నా వెహికల్ ఏం చేస్తోంది? నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నేను ఏ పనులు చేయాలో ఆ పనులన్నీ నాతో చేయించేదాకా నా వెహికల్ పనిచేసింది కదా. గుడి చూడటం అయిపోయిన తర్వాత మళ్ళీ వెహికల్ ఎక్కి నేను ఇంటికి రావాలా, ఇంకెక్కడికన్నా పోవాలా? ఇంటికే రావాలి. వెహికల్ పర్పస్ అది కదా నాకు. అట్లా ఈ శరీరం అనేటువంటిది ఒక వెహికల్ లాంటిది నాయన. ఇది ఒకటే కాదు, దీంట్లో ఏమేమి ఉన్నాయంటే పురి అష్టకం. అష్టకం అంటే 8 ఉన్నాయి. పరమాత్మ గీతలో కూడా ఏం చెప్తాడంటే, అర్జున నేను నా ప్రకృతి ఉన్నాం, అసలు మొత్తం ప్రపంచంలో ఇంకెవ్వరు ఏం లేరు అన్నాడు. నా ప్రకృతి భిన్న ప్రకృతి అష్టధ. అష్టధ అంటే 8 విధాలైన ప్రకృతి ఉంది నా దగ్గర. అది కాక నేనున్నాను అంటే మొత్తం మేమందరం కలిసి 9. మా 8 ఎట్లాంటిది అంటే అది ఒక్కొక్క జనరేషన్ గడిచే కొద్దీ అది తరుగుతూ వస్తుంది. అంటే 8 రెళ్ళు 16 అనేటప్పటికీ 6 1 7 అయిపోయింది. అది 8 3 24 అనేటప్పటికీ 4 2 6 అంటే 3 సార్లు 8 వచ్చేటప్పటికి తగ్గిపోతుంది. అందుకనే మన ఫోర్ ఫాదర్స్ ఉన్న ఆ స్ట్రెంగ్త్ మనకు లేదు. మాకున్నది ఇంకా మా తర్వాత ఇంకో జనరేషన్ వాళ్ళకు ఉండదు. ఎందుకు అంటే అది తరుగుతుంది. ప్రకృతికి తరిగే ధర్మం ఉంది. నేను అవినాశిని అంటున్నాడు కానీ ప్రకృతి అవినాశి అనలే పరమాత్మ. పరమాత్మకు తరిగే ధర్మం లేదు. అందుకని పరమాత్మ 9వ వాడు. 9వ సంఖ్య పరమాత్మ సంఖ్య. ఆయన అంకె ఏది అంటే ఆయనది నంబర్ 9. 9 2 18, 8 1 9, 9 3 27, 2 7 9, 9 4 36, 3 6 9. 9 నువ్వు పెంచినా తగ్గించినా అది తగ్గదు, అది అవినాశి. 8 తగ్గుతుంది. ఈ 8తో తయారైంది నీ వెహికల్. వెహికల్లో ఎక్కేవాడు 9వ వాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. పురి అష్టకం అంటారు. పురి అంటే సిటీ, పట్టణం. పురి అంటే పట్టణం. ఆ పురం అంటే వసించటానికి వీలైనటువంటి అడవి కాదు. ఆ పురంలో ఒక ఉండేవాడు ఒకడు ఉంటాడు. వాడు 9వ వాడు. ఈ 8 ఇవి. ఈ 8 ఏమిటి అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. రెండోది జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం మనకు తెలుసు. తర్వాత పంచ ప్రాణాలు, 5 ప్రాణాలు, ప్రాణాపాన వ్యానోదాన సమాన అనే 5 ప్రాణాలు, పంచభూతాలు 5 భూతాలు, అంతఃకరణ చతుష్టయం 5 అయినయ్య. అవిద్య, కామ్య, కర్మ. అవిద్య నీ అజ్ఞానం, కామ్యం నీ కోరిక, కర్మ నువ్వు చేసే పని. వీటిని పురి అష్టకం అంటారు. ఈ 8. ఈ 8 ఎట్లాంటివి అంటే నీ కార్లో ఒక బ్రేకు, ఒక ఇంజను, ఒక యాక్సిలరేటరు ఉండాలి కదా, ఒక స్టీరింగు. ఇవన్నీ ఉండకపోతే ఇందులో ఏ ఒకటి తీసేసినా నీ కారు నడవదు. ఇవన్నీ ఎట్లా ఉండాలో అట్లా ఉంటున్నాయి. నీ హార్టే నీ కారులో ఇంజిన్. పురి అష్టకం అంటారు. ఈ పురి అష్టకాన్ని పెట్టుకుని నువ్వు అనుభవించాలి అన్న కోరికతో అందులో ఒక డ్రైవర్ కూర్చొని ఈ కారు తీసుకొచ్చుకున్నాడు. ఆ డ్రైవరు 9వ వాడు. ఈ 8 ఈ కారు. ఇది నడిస్తే నడుస్తున్న కారు, నడవకపోతే షెడ్లో ఉంటే షెడ్లో ఉన్న కారు, ఆగిన కారు, పరిగెత్తుతున్న కారు. ఒకడు నడుస్తూ వచ్చాడు, ఇప్పుడు ఆగిపోయినాడు. అంటే చచ్చిపోయినాడంటే ఆగిపోవడమే కదా. వాడు వాసన కదా వాడికి వచ్చింది. ఈ ప్రపంచం అంతా ఎట్లా వచ్చిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు శంకరాచార్యులు. చెప్పాడు, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అన్నాడు. దర్పణ దృశ్యం. నీ దగ్గర ఒక అద్దం ఉంది, ఒక పెద్ద అద్దం ఉంది మన లోపల. మన అంతఃకరణమే అద్దం. ఈ అద్దం ప్రతి వస్తువుని ప్రతిబింబింపచేస్తుంది. మనకు ఎదురుగా వస్తువులన్నీ కనపడుతున్నాయంటే ఇవన్నీ నీ కంటి ద్వారా నీ లోపల అద్దం మీద పడుతున్నాయి. ఆ పడ్డ ప్రతిబింబాన్ని నువ్వు చూస్తున్నావు. ఆ చూసిన దాన్ని మళ్ళీ దాని మీద వేసి అక్కడ ఆ వస్తువు ఉంది అని గుర్తిస్తున్నాం. మనం అందరం అదే చేస్తున్నాం.
అందుకే దర్పణ దృశ్యం అన్నాం. నీ దర్పణంలో ఈ ప్రపంచం అంతా పడుతున్నది. ఈ పురి అష్టకంలో ఉన్నటువంటి దర్పణంలో ఈ ప్రపంచం బొమ్మ పడుతున్నది. చచ్చిపోయిన వాడిలో ఈ కోరిక ఎంత, ఈ వాసన అంతా అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత కదా వాడు చచ్చిపోతున్నాడు, ఇంకో వాసన మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే అయిపోయిందో అద్దం ఉంది, అక్కడ ప్రతిబింబం పట్టడం మానేసింది, అద్దంలో ప్రతిబింబం పడటం. మరి వాడు ఉన్నాడు కదా, వాడికి ఏం పడుతున్నది అంటే వాడుట ఇది ఎప్పుడైతే అయిపోతుందో ఇంకో కొత్త దాని గురించి, అంటే నాకు యాతనా శరీరం వస్తుంది, నాకు లేకపోతే దేవ శరీరం వస్తుంది, వాడి భావన. ఈ శరీరాన్ని ఎట్లా సంకల్పం చేసి తెచ్చుకున్నాడో ఈ శరీరం పర్పస్ అయిపోయేటప్పటికీ దాన్ని గురుదేవులు ఎట్లా చెప్తారంటే, నేను ఒక ఊరు నుంచి ఒక బస్సు వస్తున్నా, ఒక బస్సులో వచ్చాను, ఇంకో ఊరు పోవాలి నేను, ఈ మధ్య స్టేషన్లో ఆ బస్సు ఎక్కాలి, నేను ఈ బస్సు దిగి ఆ బస్సు ఎక్కాలి. ఆ బస్సు వస్తుంది, ఈ బస్సు ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి ఆగాలి, ఈ మధ్యలో ఉంది, నాకు వెళ్ళే బస్సు కనపడుతోంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ బస్ కండక్టర్ని ఆపు, నా బస్సు వెళ్ళిపోతుంది అని ఈ బస్సు గురించి ఆలోచించకుండా గబుక్కున దిగి ఆ బస్సు ఎక్కేస్తాను. ఈ బస్సు గురించి నాకు ఆలోచన లేదు, ఈ సీట్ ఎట్లా ఉందో ఇది లేదు. ఈ లోపల ఈ నంబర్ 1 ఈ 9వ వాడు హాఫ్ అన్ అవర్ అయిందా ఆపుకోవాలని చూసుకోవాలి. వీడు ఏం చేస్తాడంటే ఈ వాసనతో వచ్చిన ఈ వెహికల్ని ఇక్కడ ఆపేసి యాతనా శరీరం అని ఇంకో బస్సు వాడు వెళ్ళాలి, వాడు స్వర్గానికో నరకానికో వెళ్ళాలి కదా, ఆ బస్సు ఎక్కే మోజులో ఆ బస్సు ఎక్కేసాడు వాడు. ఇప్పుడు ఈ ప్రతిబింబించడం అనేది అక్కడ ప్రతిబింబిస్తున్నాయి, వాడికి ఇక్కడ ప్రతిబింబించవు. ఇంకా ఎందుకు ప్రతిబింబించవు అంటే ఈ బస్సులో వాడికి వాసన అయిపోయినాయి, ఈ అద్దం మీద ఏ బొమ్మ పడదు. ఎందుకు అంటే ఇక్కడ అడుగున పాదరసం లేదు, కర్మ అయిపోయింది, అవిద్య కామ కర్మ అయిపోతే కదా. వాడున్నాడు, ఎవడు ఆ 9వ వాడు. ఇప్పుడు చెడిపోయింది ఏమిటి, వెహికలే చెడిపోయింది. కానీ ఏమనుకుంటున్నాం మనం, వాడే చచ్చాడు అనుకుంటున్నాం. వాడు చావడు, వాడు అవినాశి. నీకు అర్థమైందా? ఎవ్వడూ చావటం లేదు అసలు. ఇది అయిపోగానే దీన్ని ఇక్కడ వదిలేస్తున్నాడు, అర్థమైంది కదా, దీన్ని ఇక్కడ వదిలేస్తున్నాడు, ఇంకో దాంట్లో ఎక్కుతున్నాడు. ఇప్పుడు ఇంకా అర్థం చేసుకోమంటాడు. ఇది తర్వాత రాశాను, ఇక్కడే తర్వాత దాంట్లో రాశాను, నిజాయితీ ఎవరన్నా రాశాను ఈ మాట. వెస్టిబ్యూల్ కంపార్ట్మెంట్ అది అవతల దాంట్లో రాశాను. ఆ ఎగ్జాంపుల్ కూడా నాకు బాగా నచ్చింది. అందుకు అవినాశితు తద్విద్ది, అవినాశితు అంటున్నాడు. వాడు అవినాశి అని తెలుసుకో. ఎవడు అవినాశి? ఈ శరీరాన్ని వదిలేసి ఇప్పుడు నీకు దర్పణ దృశ్యం పడలేదు, అందుకని వాడి కళ్ళు పనిచేయటం లేదు, వాడి చెవులు వినటం లేదు. మరి ఏం పోయింది వాడి దగ్గర నుంచి అని అడిగావు కదా రామ. ఏం పోయింది? శ్రోత్రస్య శ్రోత్రం, చెవి ఉంది, చెవికి వినికిడి శక్తి అనేది ఒకటి ఉంది. శ్రోత్రస్య శ్రోత్రం, చెవి ఊరికే ఇది విండు, దీనికి వినికిడి అనే ఒక శక్తి ఉంది. ఆ శక్తి వల్ల ఇది పనిచేస్తోంది. చక్షుష చక్షు, ఈ కన్నుకి చూచే శక్తి ఇంకోటి ఉంది, అది చూస్తోంది, ఇది చూడటంలే. కాబట్టి అది ఏమైపోయింది అంటే వాడితో వెళ్ళిపోయింది. అది అవినాశి. వీడి కళ్ళకి చూచే శక్తి ఉంది, అది ఉండబట్టే. ఆ 1వ నంబర్ ఒకడు ఉన్నాడే, 9వ నంబర్ వాడు అవినాశి, వాడి శక్తి అవినాశి. ఇప్పుడు వాడు చావలేదు, వాడి శక్తి చావలేదు. వాడి కారు చెడిపోలేదు, కారు కూడా బాగుంది, ఫ్యూయల్ అయిపోయింది. ఒకటి కారు చక్కగా ఉంది, దాంట్లో ఫ్యూయల్ లేదు, నీ కారు బాగుంది, నువ్వేం చేస్తావు? నువ్వు డెస్టినేషన్ ఇంకో చోటు ఎక్కడికో వెళ్ళాలి. ఇప్పుడు ఆ కారు కొంత దూరం వెళ్ళింది, ఇంకా దాంట్లో లేదు, పెట్రోల్ బంకు లేదు, పోసుకోవడానికి వీలు లేదు. ఇక్కడైతే మనకు పెట్రోల్ బంకులు ఉంటాయి, పెట్రోల్ ఇంకా కాస్త పోసుకోవచ్చు. ఇక్కడ పోసుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే కర్మ ఒకసారే తెచ్చుకున్నావు. దాంట్లో ఎప్పుడు అయిపోతే ఇప్పుడు ఈ కారును నేను వెతుకొని పోతావా? పో. ఎప్పుడైతే ఫ్యూయల్ లేదో దీన్ని వదిలేసి ఈ రోడ్డు మీద ఇంకో కారు తీసుకుని వెళ్తాం.
నువ్వున్నావు కదా, ఇప్పుడు చచ్చిన పాడెవడు చెప్పు? చచ్చాడో అని మనం ఏడుస్తున్నాం కదా. ఎవడు చస్తున్నాడు? కారు వదిలేస్తే నువ్వు ఏడుస్తున్నావా? ఎవరి దగ్గర వదిలేస్తున్నాడు ఆ కార్ని? ఆ కారు ఎవరికి సంబంధించినట్టున్నాడో వాళ్ళకే వదిలేసిపోతున్నాడు. వాళ్ళు ఇంకా దాంతో ఉపయోగం లేదని తగలబెట్టుకుంటున్నారు, కానీ వాడేం చావలేదు. అది అర్థం చేసుకో అర్జున. ఇది నీకు అర్థమైతే భీష్ముడు చావుడు, ద్రోణుడు చావుడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు చూస్తారు అని. ఎవరు చావడానికి లేదంటున్నాడు. మరి ఎందుకు చావకపోతే వాడు ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాడు రాముడు. వాడు మాట్లాడకపోవడానికి ఇదే కారణము, వాడు పలకపోవడానికి కారణం ఇది. ఎందుకంటే వాడు దర్పణ దృశ్యం పడితే తప్ప వాడు చూడలేడు. అద్దంలో బొమ్మ పడాలి. ఇప్పుడు నువ్వు రోజు నీ అద్దంలో పడ్డ బొమ్మతోనే నువ్వు చూస్తున్నావు. ఆ బొమ్మని వాడి మీద వేసి వాడు మాట్లాడుతున్నాడని అనుకుంటున్నావు. ఎట్లా అంటే నీకు ఇంకా అర్థం కావాలంటే చెప్తా చూడు. సినిమా హాల్లో నా వెనక ఆపరేటర్ కూర్చున్నాడు. వాడి దగ్గర ఉన్న ఫిలిము సౌండ్ బాక్స్ వాడి దగ్గర ఉంది. సౌండ్ వాడి దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఆ ఫిలింకి తగ్గ సౌండ్ అక్కడ వస్తుంది. కానీ అక్కడ వస్తున్నట్టు నాకు వినిపించడం లేదు. వాడు ఆ తెర మీద బొమ్మలు పడేశాడు నా ఎదురుగా. ఆ బొమ్మలు మాట్లాడుతున్నట్టు నాకు వినిపిస్తుంది. మనం ఇటు తిరిగి సినిమా చూడటం లేదు కదా. సినిమా కళ్ళకి ఇక్కడ కనపడుతుంటే చెవులకు ఇక్కడ వింటున్నావా? అక్కడే చూస్తున్నాం. అంటే వీడు దీన్ని అక్కడ మాట్లాడుతున్నట్టు దాని మీద వేస్తున్నాడు. నువ్వు రోజు అట్లా వేసుకుంటున్నావు. దృశ్యాన్ని నీ లోపల ఉంటే తయారైతే దాన్ని ఎదుటి దాని మీద వేసి అది మాట్లాడుతోంది అని చూస్తున్నావు. అది తిరుగుతోంది నేను, అది ఏదో నీ ఇష్టం. ఇప్పుడు చచ్చిన వాడిలో ఆ దర్పణ దృశ్యం పడటం లేదు. పడకపోవడానికి కారణం ఏమిటంటే ఆ వాసన ఆ వెహికల్లో ఫ్యూయల్ అయిపోయింది. ఫ్యూయల్ అంటే ఏమిటి అంటే కర్మ. అవిద్య, కామ, కర్మ అని ఉంటే నీకు అది అయిపోయింది. అందుకే ఏమంటాడు, కర్మ అయిపోతేనే వాడికి ఇంకా నూకలు లేవురా ఈ ప్రపంచంలో అంటున్నాడు. నూకలు మీన్స్ రైస్. తినడానికి కర్మలో ఉంటేనే ఆ రైస్ తినాలి. నేను ఇవాళకి నా రైస్ అయిపోయింది. నేను రేపుండి ఏం తినాలి? ఇది పురి అష్టకంలో ఒక భాగం. పురి అష్టకంలో అవిద్య, కామ, కర్మ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచభూతాలు, అంతఃకరణ చతుష్టయం, అవిద్య, కామ, కర్మ, ఇవి పురి అష్టకం. ఇవి తప్ప నీ శరీరంలో ఇంకేదైనా ఉంది. ఇవి ఇంకొక దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. నేను అనేవాడు లోపల ఉన్న అవినాశి ఉన్నంత వరకే. ఆ అవినాశి ఉన్నంత వరకు ఇది ఇంకొక అవినాశిని తయారు చేస్తుంది. మొత్తం ఏమి అందులో నాశనం కావటం లేదు. మరి అందుకని వాడు మాట్లాడటం లేదు, వాడి కళ్ళు చూడటం లేదు, వాడి ఇంద్రియాలు పనిచేయటం లేదు. ఇంద్రియాలకి గోళాలకి వెనక ఉండేటువంటి ఇంద్రియ గోళాలంటే ఈ కిటికీనో తలుపో పెట్టాలంటే అక్కడ ముందు ఒక హోల్ పెట్టాలి. గోడ అంతా కట్టుకుని తర్వాత ఇక గోడ పగలగొట్టుకోం మనం. కిటికీయో తలుపో పెట్టాలంటే ఆ గోడ ఫ్రేమ్ తయారు చేసేటప్పుడే ఇంత మేర ఖాళీ పెట్టుకుంటాం. ఆ ఖాళీలో ఒక కిటికీ తెచ్చి కూర్చోబెడతాం. దానికి గ్రిల్లో ఏవో అన్నీ పెట్టుకుంటాం. అట్లా పెట్టి ఈ కన్ను అనేది పెట్టాడు. అదొక గోళము, దాంట్లో ఒకటి ఫిక్స్ చేసిన ఇంద్రియము. దానికి సంబంధించి పనిచేసేవాడు ఎప్పుడైతే పోయినాడో అంటే బస్ దిగి గురుదేవులు మాకు ఇట్లా చెప్పేవాడు. ఒక స్టేషన్ దాకా బస్సు తీసుకుపోతుంది మనని. అక్కడ ఏదో హోటల్ వస్తుంది. ఆ బస్సు ఆ హోటల్ దగ్గర ఆపేస్తాడు బస్సు వాడు. ఆ డ్రైవర్ దిగిపోతాడు. డ్రైవర్ దిగితే మిగిలిన వాళ్ళందరూ దిగి హోటల్కి పోయి తినండి అని. డ్రైవర్ దిగినంత మాత్రాన బస్సు చెడిపోలే. మళ్ళీ డ్రైవర్ ఎక్కితే బస్సు నడుస్తుంది. ఈ డ్రైవర్ ఎక్కడు. ఈ బండిని దించేసి ఇంకో బండి ఎక్కుతున్నాడు వీడు. ఈ డ్రైవర్ వాడినే పోయినాడు అంటున్నాడు. చచ్చిపోయాడు. ఎవడన్నా ఒకరిని పెట్టి ఒకరి పేరు పెట్టి ఫలానా వాడు చచ్చిపోయాడు. చచ్చిన వాడెవడు, పోయిన వాడెవడు? చచ్చింది పురి అష్టకం. ఎందుకంటే అది వినాశి. అవినాశి అయిన అందులో వాడు పోయినాడు. అర్థమైందా? ఇది కూడా చావలేదు. పురి అష్టం కూడా అక్కడే ఉంది, బట్ వర్క్ చేయటం లేదు. ఎందుకంటే ఫ్యూయల్ లేదు కదా. పురి అష్టకం కూడా అక్కడే ఉంది.
అంటే ఎప్పుడైతే లోపల వాడు ఉండడో ఇది ఇది డీజనరేట్ అవ్వడం మొదలు పెడుతుంది, డీకంపోజ్ అవుతుంది కదా. రెండో రోజు కంపు కొట్టదు. ఇది నేననేవాడిని లోపల ఉండబట్టి ఇది ఉంటున్నది. దీనికి గాయమైందనుకో, లోపల నేను అనేవాడిని ఉంటే ఆ గాయాన్ని లోపల ఉన్న నేనే నయం చేసుకుంటున్నా. నాలోనే ఒక గాయం అయితే తగ్గడం, పైన మందులు వేస్తే వేసావు కానీ ఇలా తగ్గడం అనేటువంటి శక్తి నీలో ఉండి అది తగ్గిస్తుంటే ఈ పై తగ్గుతోంది. కానీ చచ్చిపోయిన వాడి గాయం ఎట్లా తగ్గుతుంది? ఇప్పుడు గాయం తగ్గడం కూడా లైక్ కర్మలో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ యాక్సిడెంట్ చేశాను రైట్, ఇప్పుడు ఇక్కడ ఫ్రాక్చర్ అయింది రైట్. ఇఫ్ ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఇట్ విల్ ద హ్యాండ్ విల్ నాట్ డూ, ద బాడీ విల్ నాట్ ఆటోమేటిక్లీ ఫిక్స్ ద హ్యాండ్. బాడీ ఫిక్స్ కాదు, వంకరగానో దేనికో దానికి జాగ్రత్తనట్టు అది అతుక్కుంటుంది. నీకు కన్వీనియంట్గా ఉండేటట్లు అతుక్కోదు. కానీ ఇప్పుడు ఇట్లా అతుక్కుంటేనే నువ్వు ఒక గ్లాస్ పట్టుకోగలవు, అది ఏదో అతుక్కుంటుంది, అసలు బాగు చేసుకోకుండా ఉండదు. అది 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 నీకు కావలసినట్లు ఉండదు. అందుకని నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సినట్టు చేసి ఫిక్స్ చేయించుకుంటున్నావు కదా. పురియష్టకం అంటే ఈ 8. ఇంతకు ముందు అంతా మనకు 5 భూతాల వల్లే శరీరం అనుకుంటున్నాం, 8 ప్రకృతుల వల్ల శరీరం వస్తుంది. డ్రైవర్ ఒక్కడు వెళ్ళిపోతున్నాడు దీంట్లోంచి, వాడు ఉన్నంతసేపు ఇది పనిచేస్తుంది, వాడు లేకపోతే ఇది పని చేయదు. అది మళ్ళీ పెట్టుకో. 30 minutes. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ వీడు ఎక్కడ ఉన్నాడు అంటే, కారు ఎక్కడి నుంచి నడుస్తోంది అని నువ్వు అంటావు. కారులో మెయిన్ పార్ట్ ఏది లేకపోతే కారు నడవదు, ఇంజన్ లేకపోతే నడవదు కదా. ఇంజన్ ఫ్యూయల్ తీసుకోవాలనుకో, ఫ్యూయల్ని వాడుకోవడానికి ఇంజన్ కావాలి. నీకు హృదయస్థ నీ గుండె కావాలి. ఇక్కడ హృదయం లేకపోతే హార్ట్ ఫెయిల్ అయిపోతే మొత్తం ఫెయిల్ అయిపోతుంది. కాలు విరిగినా మనిషి బతుకుతాడు, చెయ్యి విరిగినా మనిషి బతుకుతాడు, బ్రెయిన్ పగిలిపోయినా మనిషి బతుకుతాడు. ఎందుకు అంటే గుండె ఉండాలి. పిచ్చివాడుగా బతుకుతాడు, బ్రెయిన్ లేదనుకో పిచ్చివాడు బతకటంలే, తెలివిగా పనిచేయలేడు కానీ బతుకుతాడు. గుండె లేకపోతే బతకడు. అందుకని ఏది ముఖ్యమైనదో హృదయస్థ అందులో ఉన్నాడు అంటున్నాడు పరమాత్మ. దాన్ని నడిపించేవాడు వాడు. నువ్వు నిద్రపోతున్నావు, నీకు ఏం తెలియదు, కానీ నీ గుండె పనిచేస్తూనే ఉంది. అంటే ఒకడు మెడిపోతూ ఉన్నాడనే కదా అర్థం. ఒక మిషన్ పనిచేస్తోంది అంటే దానికైనా పనిచేయదు కదా, ఒకడు నడిపించేవాడు ఉండాలి కదా. అంటే నీ బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలి. బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలంటే వాడు నిన్ను లేపి, నువ్వు నిద్రపోతున్నావు బట్ నిన్ను ఇటు అటు పొర్లితే నీ బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. సర్క్యులేట్ అయితే నీ గుండె పనిచేస్తుంది. నువ్వు ఆలోచించావా ఇవన్నీ? ఈవెన్ పసిబిడ్డ, నిద్రపోయే పిల్లవాడు కూడా వాడే పొర్లుతాడు. ఎవడు పొర్లిస్తున్నాడు వాడిని? ఎవడు పొర్లించటంలా? చిన్న బిడ్డ, పుట్టిన బిడ్డ ఆలోచించు. అంటే నువ్వు గత జన్మ ఉందా లేదా, నువ్వు అందరికీ మాకు వేరే జన్మలు లేవు, ఇవన్నీ సిద్ధాంతాలు మేము నమ్మము ఏదో అంటారు కదా, అనేవాడికి చెప్పు. పిల్లవాడు ఇప్పుడు పుట్టాడు, వాడు తల్లి గర్భంలోనే ఉన్నాడు 10 నెలల నుంచి. ఇవాడు బయటికి వచ్చాడు. ఆ పిల్లవాడికి అట్లా అంటే పాలు లోపలికి సక్ చెయ్యొచ్చు అని వాడికి ఎవడు చెప్పాడు? వాడి పెదిమెలు ఇట్లా ఆ పిల్లవాడు అనాలి అని వాడికి ఎవరు చెప్పాడు? ఎప్పుడు నేర్చుకున్నాడు వాడు? వాళ్ళ అమ్మ చెప్పిందా? చెప్పలేదు. ఆ ఆవు దూడ కూడా పుట్టి వెంటనే ఆ తల్లి దగ్గర పాల దగ్గరికి వెతుక్కుని ఆ నోట్లో అట్లా పీలిస్తే పాలు వస్తాయి, నా పొట్ట నిండుతుంది, నాకు ఆకలి అవుతే ఏడవ్వాలి, ఇవన్నీ ఎవరు చెప్పారు? గత జన్మలో లేకపోతే నీకు ఈ జన్మలో ఎట్లా తెలుస్తుంది? ఒక్కొక్కళ్ళు పాలు తాగరు పుట్టిన బిడ్డ. అంటే వాళ్ళు పాలు తాగేటువంటి జన్మలో నుంచి రాలే. పిట్ట జన్మకు పిట్ట పాలు తాగరు. ఆ జన్మ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు లేచుకొని అవరు పిల్లలు.
ఆ మమ్మేల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అనుకో, ఆవు నుంచో మేక నుంచో అట్లా ఆ పాలు అంతే. అట్లా అయితే let's say for example, if I take me, right? Maybe in my previous janma, assuming like when I was born, if I was able to suck, right, which means that like I should have in my previous life I could have either been a human being, or I could have been a cow or a goat or అదే చెప్తున్నా కదా నేను, అదే చెప్తున్నా. Okay, but cow ga goat ga laga, let's say for example I did not suck, right? So what you are saying is like in my previous janma, maybe I was not a human being or a cow or a goat, I was there as maybe a bird. అంతే కదా. Right? But like even before that bird I would have been a cow too, right? Like because this has been going on for ages. తెలియదు కదా, నువ్వు ఆ ప్రీవియస్ ఎక్కడో జన్మలో అయినా నువ్వు సక్ చేసి ఉంటే వాసనా జ్ఞానమే కదా అది. ఆ జ్ఞానం ఇప్పుడు కూడా పనిచేస్తుంది. మనిషివి నువ్వే, అది అంటే మనిషి కాదు, ఆ నంబర్ 9 నువ్వే. నువ్వు అంతకుముందు ప్రీవియస్ బర్త్లో ఎప్పుడైనా మమేలు అయి ఉంటే మధ్యలో నువ్వు బలివో పిట్టవో కుక్కవో అయినప్పటికీ కదా, ఇప్పుడు మళ్ళీ మనిషి అయినా మనిషి జన్మలోకి వచ్చావు కదా, అది నీ కర్మ వల్ల వచ్చావు. పుట్టింది కదా నారదుడి కథలో. అది వాడు వెళ్ళి చూస్తే ఒక పక్షి గుడ్డుని మంచి ఎవడు సత్సంగం వల్ల లాభం ఏమిటి అని వెళితే నారదుడు వెళ్తాడు, వెళితే లెసన్ చెప్తుంది వెళ్ళమంటాడు. వీడు వెళ్ళి చూసేటప్పటికి ఒక పక్షి పిల్ల పుట్టింటుంది, వెంటనే చచ్చిపోయి ఉంటుంది. మళ్ళా జన్మకి వెళతాడు, మళ్ళీ ఇంకోసారి పోమంటాడు విష్ణుమూర్తి, అక్కడికి పోతాడు. పోతే ఆవుకు దూడ పుట్టి ఉంటుంది, అది వెంటనే చచ్చిపోయి ఉంటుంది. ఒక రాజుకు కూతురు పుడుతుంది, ఆ అమ్మాయి చెబుతుందంటే అయ్యో వాళ్ళిద్దరు చచ్చిపోయినారు, ఇప్పుడు రాజు కూతురు చచ్చిపోయిందంటే మరి నన్ను జైల్లో పెడతారని భయపడి వెళ్ళనంటాడు. లేదు లేదు వెళ్ళిరా అంటాడు. ఆ అమ్మాయి చెప్తుంది, నువ్వు సత్సంగం నిన్ను చూశాను, ఆ పుణ్యఫలం వల్ల ఆ జన్మ కాస్త అయిపోయింది, మళ్ళీ నేను ఆవుని పుట్టాను, మళ్ళీ జన్మలో నేను ఇప్పుడు రాజకుమార్తెని అయినాను, ఇంత భోగాలు అనుభవించడానికి సత్సంగ ఫలం చెప్తుంది. నువ్వు లోపలి వాడివి, నువ్వు చావలేదు. అది నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే నువ్వు అసలు చావవు. ఎప్పుడైనా నంబర్ 9 చావడు, వాడు డ్రైవ్ చేస్తున్నవాడు. ఇది కారు చస్తే కారు కూడా చావటం లేదంటున్నాడు. కారు కూడా చెడిపోయే కారు కాదు నీకు ఇచ్చింది, అది దాంట్లో ఫ్యూయల్ అయిపోతున్నది. ఆ ఫ్యూయల్ ఇంకో కారులో పోసుకుని, అంటే ఇక్కడ వీడి దగ్గర చాలా మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి చాలా కార్లు ఉన్నాయి వాడికి, ఒక్కొక్క కారు వదిలేసే అంటున్నాడు. అయినా వాడు కూడా ఏం నష్టం లేదు. ఆ కారుతో మళ్ళీ తీసుకుని ఆ చెత్తతో ఇంకో కారు తయారు చేసుకుంటున్నాడు. వాడు ఏది పారేయటం లేదు, చేస్తూనే ఉన్నాడు, వాడు చేస్తూనే ఉన్నాడు. ఎవడైనా చస్తాడంటే, అయితే ఎందుకు చస్తానని నాకు భయం కలుగుతోందంటే, ఇప్పుడు నీకు 2 ఉన్నాయని తెలిసింది కదా, ఒక పురియష్టకం, ఒక నంబర్ 9, ఇద్దరున్నారు. ఈ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి తాదాత్మ్యం వచ్చింది, సూపర్ ఇంపోజ్ అయినారు వీళ్ళిద్దరు. అది టిప్పని వచ్చింది. నువ్వు చస్తావురా అంటే నేను చావనంటాడు. ఆ 9ని వీడు కలుపుకున్నాడు, ఈ పురియష్టకంతో కలిపాడు. పురియష్టకానికి రోగం వచ్చిందనుకో, నాకు రోగం వచ్చింది అంటాడు 9 గాడు. వాడికి అసలు రోగం రాదు. ఎందుకంటే అవినాశితు తద్విద్ది, ఆ ఒక్క పదానికి ఇంత చెప్పాడు నేర్చుడు. వాడు అవినాశి అర్జున, వాడు నాశనం కాడు అసలు. ఎందుకు వాడు నాశనం కాడంటే, సృష్టికి పూర్వం నుంచి సేమ్ మ్యాన్ వస్తున్నాడు. వాడు మ్యాన్ అంటావో ఏమంటావో, వాడు సేమ్ పవర్. వాడు అవినాశి తద్విద్ధి, వాడిని తెలుసుకో, వాడు నీలో ఉన్నాడు. వాడు ఉండకపోతే నువ్వు ఇంకొకరిని ప్రొడ్యూస్ చేసి ఉంటావు. ఒక చచ్చిన వాడు ఇంకో పిల్లవాడిని పుట్టించలేదు కదా, ఒక బతికిన వాడే కదా పుట్టించాడు. బతికాడు అని వాడిని ఎందుకు అంటున్నావు నువ్వు? వాళ్ళు ఏ భాగము పోకుండా వాడు ఇంకోని పుట్టిస్తున్నాడు. వాళ్ళు ఏది నష్టపోవటం లేదు. వాడు ఆలోచించు. నీకు మొక్కనైతే మొక్క పోతేనే, మొక్కే కాదు, రిలేటివ్ థియరీలో
కార్యకారణాలు రెండు ఉన్నాయి కదా, ఒక కారణం ఉంది, ఒక కార్యం వచ్చింది. దాని నుంచి కారణం ఖర్చు కాకపోతే కార్యం రాదు. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు కార్యకారణాలు ఎట్లా అంటే, నీకు మట్టి ఉంది నా దగ్గర, మట్టితో నేను కుండ తయారు చేశాను, బాణ తయారు చేశాను, ఒక చట్టి తయారు చేశాను, మట్టి ఖర్చు అయిపోతుంది నాకు. ఇదేది అంటే ఇదిగో ఇక్కడ ఈ మూడిట్లో ఉన్నది అని చెప్తున్నాను. ఇది అట్లాంటిది కాదు, ఇది ఖర్చు కాదు. ఎంతమందినన్నా ప్రొడ్యూస్ చేయి, అది మాత్రం అట్లాగే ఉంటుంది. ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయం. నీకు ఆలోచించు. తద్వి తత్, అది తత్. నీ దగ్గర అది త్వంలాగా ఉంది, అది నా దగ్గర తత్ అయింది. నా దగ్గర ఏ పదార్థం ఉందో నా దగ్గర ఉందా లేదా అని నీకు అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే నేను కూడా అట్లాగే ఇంకొకరిని ప్రొడ్యూస్ చేశాను నాలో నుంచి, నేను తరగకుండా. అంటే నా దగ్గర ఎవడో ఒకడు ఉన్నాడు, వాడి పేరు తత్. ఎందుకంటే నీకు నేను దూరంగా ఉన్నా కాబట్టి. నీ దగ్గర వాడు ఉన్నాడు, వాడి పేరు తత్ నాకు. మరి నా దగ్గర ఉన్న వాడి పేరు ఏమిటి? త్వం. నీ దగ్గర ఉన్న వాడి పేరు త్వం. ఇప్పుడు నేను ఎవరినైతే తత్ అన్నానో వాడే కదా త్వం అవుతున్నాడు. నా దగ్గర నీకు తత్, నీకు త్వం. నా దగ్గరికి నేను నీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు అక్కడే తత్తున్నాడు, ఇది త్వం అంటున్నాను. అంటే తత్తు త్వం అనే ఇద్దరు ఒకడేనా? ఇద్దరా? రెండు ఒకటి. ఆ రెండు ఒకటి కాబట్టి నేను నీ పేరేమిటి రమేష్ అని అడుగుతుంటే నేను నీ అడుగుతున్నా, నువ్వు నా అని చెప్తున్నావు. అంటే నీ నా అనేవాడు ఒకడే కదా. హృదయస్థం, నన్ను పిలిచావా అని అడుగుతున్నాడు. ఇక్కడ చూపించి నన్ను పిలిచావా అంటలేదు కదా ఎవడు. నన్ను పిలుస్తున్నావా అని ఇట్లా చూపించడం లేదు కదా. వాడు ఇక్కడే చూపిస్తున్నాడు, వాడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఏమై ఉన్నాడు అంటే వాడు రిఫ్లెక్ట్ అయ్యి ఉన్నాడు, వాడి అర్థం అక్కడ ఉంది. నువ్వంటే నాకు ఏ కోశంలో ప్రేమ లేదురా అంటే అర్జునుడు. ఏ కోశంలో ద్వేషము లేదు, ఏ కోశంలో ఎక్కడ కోశం ఉంది? నీ దగ్గర 5 కోశాలు ఉన్నాయి. ఏ కోశంలో వీడి మీద ప్రేమ చిక్కుకుందో ఆలోచన. మనం మామూలు మాట్లాడే మాటలు ఏ కోశంలో లేదన్నమాట. అంటే 5 కోశాలు వేకెంట్గా ఉన్నాయి, ఎంటీ. ఎవడి మీద మనకు ప్రేమ లేదు. నీ మీదే నీకు ప్రేమ ఉంది. ఎవడైనా తను బతికిన తర్వాతే ఇంకొకటి కథ ఆలోచిస్తాడు. అవినాశితు తద్విద్ధి. ఇప్పుడు అవినాశి నీకు అర్థమైందా? అవినాశి నీలో ఉన్నాడు, వాళ్ళు ఉన్నాడు, వాళ్ళు ఉన్నాడు. ఇప్పుడు ఈ గోడలో అవినాశిని చూపిస్తాను, ఈ వస్తువులో అవినాశిని చూపిస్తాను, దేంట్లో అయినా. ఎందుకంటే అవినాశి ఎప్పుడైతే ఉన్నాడంటున్నావో, వాడికి బ్రహ్మత్వం ఇచ్చావో, వాడు ప్రతి వస్తువులోనూ ఉండాలి, ఉండకుండా ఉండడానికి వీల్లేదు. ఈ గోడ స్ట్రెంగ్త్ లేదండి, ఇది ఇంకొక సంవత్సరానికి ఇది పడిపోతుంది అంటాడు ఒక ఇంజనీర్ వచ్చి చూసి. అందులో ఏది లేదు. ఆ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంటుంది? గోడంతటా ఉంటుంది కదా. గోడకు కావాల్సి, ఈ గోడలు అంటే ఒట్టి అట్ట గోడలే, ఇది కాదు. మనం ఇండియాలో గోడలే. ఒక పడిపోయిన గోడను చూడమంటారు గురువు గారు మమ్మల్ని. ఇల్లు పడిపోతాయి కదా, ఇల్లు కూలిపోతూ ఉంటాయి ఇండియాలో. ఆ పడిపోయిన గోడలో సిమెంట్ ఉంది, ఇసుక ఉంది, సున్నం ఉంది. అంటే కట్టుబడి అంతా అట్లాగే ఉంది. ప్లస్ ఇటుకలు కూడా కింద పడి ఉంటాయి మనం గోడ చూస్తే కూడా. మరి ఎందుకు పడిపోయింది? గోడ పడిపోయిన గోడలో ఇటుక, సున్నము, సిమెంటే అయితే అవన్నీ ఉన్నాయి. మరి ఎందుకు పడిపోయింది? దాంట్లో స్ట్రెంగ్త్ లేదు. ఆ స్ట్రెంగ్త్ తత్, ఆ శక్తి. ఇప్పుడు ఆ శక్తి అవినాశి. ఆ గోడలో వినాశి అయింది, కానీ ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఇప్పుడు ఎక్కడుంది అంటే, ఆ పడిపోయిన గోడలో నుంచి ఒక రాయి తీసి వేసి కొట్టు, ఎవరికన్నా తగులుతుందా? తగలదా? తగులుతుంది. ఆ తగిలించడం, దెబ్బ కొట్టడం, దాంట్లో స్ట్రెంగ్త్ ఉందన్నమాట రాయిలో, బట్ గోడలో లేదు. అర్థమైందా? ఆ శక్తి ప్రతి పదార్థంలో ఉంది. చూడు అర్జున, అది వ్యయం కావటం లేదు, అది ఉంటున్నది, అది పోదు. ఆ శక్తి ఎక్కడికి పోదు. అది పని చేయటం లేదు. ఏ ఇంద్రియాలు దానికి తగిలిస్తే ఆ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, కానీ ఆ శక్తి ఏం చెయ్యదు. నువ్వు కన్ను పెడితే కన్నుతో చూస్తానంటుంది,
చెవి పెడితే చెవితో వింటానంటుంది, చెవులు మూసేసుకుంటే నేను వినాను అంటుంది. అదేం వినవాకు, చెవు మూసుకో, దూరి పెట్టుకో అన్నావు అనుకో, వినను ఉంటుంది. ఏదైతే నువ్వు ఏం చేస్తే అది నేను సరేలే అంటుందో, అంటే నేను ఎదిరించి అది చేస్తానంటల్లా, అది కర్త కాదు. కర్త ఏదైతే అవుతుందో అది భోక్త కావాలి. బాగా ఆలోచించు. ఈ బేసిక్స్ ఇవి రాకపోతే తర్వాత బిల్డింగ్ మనకు కష్టం అవుతుంది. ఏమిటి అంటున్నాడంటే, మనమే అంటాం, ఏ జన్మలోనో చేశానురా, ఈ జన్మలోనే అనుభవిస్తున్నాను, చెయ్యకపోతే ఇవన్నీ ఎందుకు వస్తాయి, నాకు కర్మ చేశా, ఇదంతా నా కర్మ అంటాం కదా. ఇప్పుడు కర్మ ఎవడు చేస్తున్నాడు చూడు. లోపల ఉన్న నంబర్ 9 వాడు సిర్ఫ్ శక్తి మాత్రమే. వాడు ఏం చెయ్యడు. వాడు ఉంటే ఈ ఇంద్రియాలు పనిచేస్తాయి. ఎట్లా? అయస్కాంతం ఉంటే, అయస్కాంతం ఉంది నా దగ్గర, మ్యాగ్నెట్, నా దగ్గర ఇన్ని ఇనుప ముక్కలు కూడా ఉన్నాయి. ఆ పైన ఒక పేపర్లో పైన అన్ని ఇనుప ముక్కలన్నీ పెట్టుకున్నా, పొట్లం కట్టి ఇనుప ముక్కలు తెచ్చుకున్నా. అడుగున ఈ అయస్కాంతాన్ని ఇట్లా తిప్పుతున్నా నేను. ఈ ఇనుప ముక్కలు కదులుతున్నాయి. ఇనుప ముక్కలకు కదిలే శక్తి ఉందా? కదులుతున్నాయి, చూస్తుంటే మీరు కదలవు అంటారేంటి? ఈ పేపర్ కనుక లేకపోతే ఆ ఇనుప ముక్కలన్నీ మ్యాగ్నెట్కి అతుక్కుని అవి కూడా మ్యాగ్నెట్ అయిపోతాయి. బట్ ఈ అయస్కాంతం ఎట్లా పెట్టుకుందంటే, ఇవి ఎక్కడ నన్ను అంటుకుంటే ఇవి మ్యాగ్నెట్ అయిపోతే ఇక తిరిగే ఉండవు. అందుకని మధ్యలో ఒక పేపర్ని అడ్డం పెడితే, ఈ పేపర్ కింద మ్యాగ్నెట్ శక్తి మ్యాగ్నెట్కే ఉంది. దాని ప్రభావం చేత ఈ ఇనుప ముక్క అయస్కాంతాన్ని అతుక్కోలేదు, కానీ ఇనుప ముక్క కదలిక రోగం పుట్టింది. నీ పురీ అష్టకం ఇనుప ముక్కలు, నీ నంబర్ 9 అయస్కాంతం. ఆ అయస్కాంతం ఉండడం వల్ల ఈ ముక్కలన్నీ కదులుతున్నాయి. ఇవి కదిలి నువ్వు పని చేస్తున్నావు. ఇప్పుడు కర్మ ఎవరు చేస్తున్నట్టు? అయస్కాంతం చేస్తోందా? ముక్కలే చేస్తున్నాయి. ముక్కలు స్వతహాగా చేయగలవా? చేయలేవు. మరి వాటికి దీనికి మధ్య ఒక పేపర్ అడ్డం పెట్టానన్నాను కదా. భగవద్గీతని ఎందుకు ఇట్లా చెప్తున్నాడు అంటే, గీతా శాస్త్రం అన్నాడు, దిస్ ఇస్ సైన్స్ అన్నాడు. నువ్వు సైంటిఫిక్గా నువ్వు ఆలోచించాలంటున్నాడు. నువ్వు పిచ్చిగా స్పిరిచువల్గా ఆలోచించవా. ఎందుకంటే సైన్స్ అంటే నువ్వు చేసినా నేను చేసినా సేమ్ రిజల్ట్ రావాలి. అందుకని గీతా శాస్త్రం అంటున్నాడు. శాస్త్రం అంటే సైన్స్. గీతాశాస్త్రం ఇదం పుణ్యం అంటాడు. ఇది శాస్త్రం అర్జున. ఇది ఊరికే కాకమ్మ పిట్టమ్మ కబురు కాదు. నువ్వు సైన్స్ ఎంత కరెక్ట్గా అంటే, ఒక లేమ్యాన్ చేసినా, ఒక చదువుకున్నవాడు బాగా తెలియగలవాడు రీసెర్చ్ స్కాలర్ చేసినా సేమ్ రిజల్ట్ రావాలి. ఇప్పుడు ఒక మొద్దు, శుద్ధ మొద్దు, వాడికి అసలు ఏం చదువు రాదు, మన భాషే రాదు, ఆ మొద్దు వాడికైనా ఈ పురి అష్టకమే ఉండాలి, ఈ అవినాశి అయిన తత్తే ఉండాలి, అది 90 కూడా ఉండాలి. ఎందుకంటే గుడిసెవాడు